హలో, వెల్కమ్ టు అనూస్ రసోయి. ఈరోజు అనూస్ రసోయిలో వెజ్ మసాలా రైస్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీనికోసం ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగాక అందులో కొన్ని జీడిపప్పు వేసేసుకోవాలి. జీడిపప్పు వేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది లంచ్ బాక్స్లోకి ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చక్కగా బాక్స్లో పెట్టి తీసుకువెళ్తే ఈ రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక జీడిపప్పు వేగిపోయాక వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని ఇక్కడ మసాలా ఆకు అని దొరుకుతుంది కదండి, బిర్యానీలో వాటిలో వేస్తాం, అది ఒక 3 వేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఇందులో వేసేసుకోవాలండి. తర్వాత లవంగాలు, యాలక్కాయలు, కొంచెం దంపిన దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి చక్కగా వేగుతూ ఉంటేను. కొంచెం జీలకర్ర మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోవాలి. జీలకర్ర కూడా చక్కగా వేగిపోతుంది చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది చక్కగా. ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజువి ఒక 2 నేను ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అవి ఇందులో వేసేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా చీల్చి వేసుకోవాలండి, మరి ఎక్కువ కారం ఉండకుండా. నేనైతే ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలాగ నిలువుగా చీల్చి వేసేసాను. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తింటే వాళ్ళకి కమ్మగా ఉండాలి కదండి, అందుకని ఎక్కువ కారం లేకుండా వేసేసుకుని ఇలాగ కలిపేసాక మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తీసి చూస్తే చూడండి చక్కగా మగ్గిపోతున్నాయి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఒకటే ఆలుగడ్డ మీడియం సైజుని నేను చక్కగా పీల్ చేసి కడిగేసి వేసుకున్నాను. ఇంకా నానబెట్టిన బఠానీలు, కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి. చేయడం కూడా చాలా తేలిక. చక్కగా ఇలాగ వేసేసుకున్నాక టమాటాలు కూడా నేను మీడియం సైజువి 2 తీసుకొని కడిగి ఇలాగ కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను. మొత్తం అంతా కూడా చక్కగా ఇలాగ కలిపేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుందండి ఇది. సరిపడినంత సాల్ట్ ఇందులో వేసుకుని కలిపేసుకోవాలి. సాల్ట్ వేయగానే ఈ ఆలుగడ్డ కానీ లేదా టమాటాలు కానీ చక్కగా తొందరగా మగ్గిపోతాయండి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత తీసేవరకే చక్కగా అన్నీ మగ్గిపోయాయి చూడండి. సాల్ట్ వేసినందుకు కూడా చాలా తొందరగానే ఇవి మగ్గుతాయి. అంటే రోజు ఇడ్లీ దోశయే కాకుండా ఇలా కూడా అప్పుడప్పుడు రైస్తో చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. మామూలుగా రోజు పప్పు కూర వేసి అన్నం లంచ్ టైంలో పెడతాం కదా, అలా కాకుండా ఇలాగ రైస్తోనే బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి నైట్ డిన్నర్లో కూడా ఇది చేసుకోవచ్చు. కొంచెం పసుపు వేస్తే కలర్ కూడా చాలా బాగుంటుందండి చక్కగా. ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న రైస్ పొడిగా చేసి పెట్టుకున్నది ఇందులో నేను ఒక 2కి సరిపడిన రైస్ ఇందులో వేస్తున్నానండి. వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. బాక్స్లో కూడా పెట్టుకుంటే ఏమీ పాడవదండి, అప్పటికప్పుడు చేసుకుంటాం కనుక. మార్నింగ్ రైస్ కూడా నైట్ది కాకుండా మార్నింగ్ వండుకున్న రైసే ఇందులో వేసేసుకోవచ్చండి. ఆఫ్టర్నూన్ లంచ్లో చక్కగా ఇది భోంచేయచ్చు. ఇంతేనండి, ఎంతో ఈజీ చూడండి. నేనైతే కొత్తిమీరకి బదులుగా పుదీనాని ఇలాగా కడిగి సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. పుదీనా ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి, డైజెషన్ కూడా చక్కగా అయిపోతుంది. మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసేస్తున్నా. నచ్చిందా అండి? ఇంకేంటండి ఆలస్యం, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మొదటిసారి చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటానండి. ముందుగా వేయించుకున్న జీడిపప్పుని ఇలాగా
పైన గార్నిష్ చేసేసుకోవాలి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం ఈ అనూస్ రసోయిని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.